వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్‌లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ డైలీ సిరీస్‌లో 96థ్ డేకు స్వాగతం, సుస్వాగతం. రామాయణంలోని బాలకాండకి సంబంధించి ఒకటో భాగం, రెండో భాగం పూర్తయిపోయింది. అండ్ ఈరోజు అయోధ్యకాండలో మొదటి భాగంలో ఉన్న 40 క్వెషన్స్‌ని ఇప్పుడు చూద్దాం. సో, బాలకాండలో ఇక మాక్సిమం బిట్స్ నేను కవర్ చేశాను. అండ్ ఇప్పుడు అయోధ్యకాండ కూడా ఒక 2 భాగాలుగా మీకు అందివ్వడం జరుగుతుంది ఈరోజు మరియు రేపు. ఇంకా బిట్స్ ఏవైనా మిగిలుంటాయి బాలకాండకి సంబంధించి కానీ, అయోధ్యకాండకి సంబంధించి కానీ, ఇక నేను కొన్ని కొన్ని సోర్సెస్‌లో, వెబ్‌సైట్స్‌లో కానీ ఇంకా నాకేదైనా కనపడితే ఖచ్చితంగా నేను మీకు ఫ్యూచర్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అవి నేను సెపరేట్‌గా అందివ్వడం జరుగుతుంది. సో, ఈరోజు ఈ యొక్క వీడియోకి వెళ్ళడం కంటే ముందు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. సో, ఏబీపీఎస్‌సీ పేపర్ 1కి సంబంధించి కూడా ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అయింది. అది సెప్టెంబర్ 2 నుంచే మొదలైంది. అండ్ ఈ వీడియో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీకు అందుబాటులో ఉంటుంది ప్రతిరోజు. ఈ యొక్క పేపర్ 1లో భాగంగా ఫస్ట్ 8 పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏపీపీఎస్‌సీ పేపర్ 1 సిలబస్‌లో ఆ 8 పాయింట్స్‌ని 10 పాయింట్లుగా విభజించి ఒక్కొక్క పాయింట్‌కి 5 క్వెషన్స్ చొప్పున ప్రతిరోజు 50 క్వెషన్స్‌ని ఈ యొక్క సిరీస్‌లో మీకు అందివ్వడం జరుగుతుంది. సో, చాలా చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్న వీడియోస్ ఇవి. చాలా ప్రీషియస్ వాల్యుబుల్ వీడియోస్ ఇవి. ఎక్కువ మందికి ఈ వీడియోస్ అందివ్వండి. అండ్ ఎక్కువ మంది ఎవరైతే ఏబీపీఎస్‌సీ మీద ఆధారపడి ఆ ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నారో వారి కోసం ఇవి వారికి ఈ ఈ అలాంటి వారికి ఈ వీడియోస్ ఖచ్చితంగా వాళ్ళకు ప్రిపరేషన్‌కు చాలా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. సో, ఒకసారి ఈరోజు ఈ యొక్క ఎండోమెంట్ సిలబస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే సో, ఎంటైర్ ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ యొక్క దీంట్లో కవర్ అవ్వబోతుంది. సో, అయితే ప్రతి పాయింట్‌లో కూడా మాక్సిమం బిట్స్ ఇవ్వాలని నా యొక్క ఉద్దేశం. సో, రామాయణానికి సంబంధించి 7 కాండలున్నాయి గదా! 7 కాండల్లో ఖచ్చితంగా ఒక 14 డేస్‌లో మొత్తం రామాయణం పూర్తవ్వాలనే నా యొక్క ఆలోచన. సో, నెక్స్ట్ ఇంకొన్ని కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవి వాస్తవంకి రావడానికి కొంత టైం పడుతుంది. సో, అవి కూడా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, లెట్స్ స్టార్ట్. ఈరోజు ఈ వీడియోలో అయోధ్యకాండకు సంబంధించిన 40 క్వెషన్స్‌ని ఇప్పుడు చూద్దాం. సో, ఇందులో ఫస్ట్ క్వెషన్ ఆ రామాయణంలో రెండవ కాండ ఏది? ఆన్సర్ అయోధ్యకాండ. అయోధ్యకాండలో ప్రధాన సంఘటన ఏమిటి? రాముని యొక్క వనవాసం. దశరథుడు రాముని పట్టాభిషేకం ఎప్పుడు జరపాలని నిర్ణయించాడు? పుష్యమి నక్షత్రం రోజున. రాముని పట్టాభిషేక వార్తను మొదట ఎవరు విన్నారు? మంత్రిగణం మరియు ప్రజలు. రాముని పట్టాభిషేకానికి వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? ఆన్సర్ కైకేయి. కైకేయిని ప్రేరేపించినది ఎవరు? ఆన్సర్ మంథర. దశరథుని ఇచ్చిన 2 వరాలు కైకేయి ఎప్పుడు గుర్తు చేసింది? ఆన్సర్ రాముని పట్టాభిషేక సమయంలో. కైకేయి అడిగిన మొదటి వరం ఏమిటి? తన కుమారుడు భరతుడు రాజుగా కావాలని. తర్వాత కైకేయి అడిగిన రెండో వరం ఏమిటి? రాముడు 2 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని. తర్వాత కైకేయి మాట విని దశరథుడు ఎలా స్పందించాడు? మూర్ఛపోయాడు. సో, దశరథుడు ఆ వరాలను ఎందుకు తిరస్కరించలేకపోయాడు? సత్యవ్రతుడైనందువల్ల. రాముడు వనవాసానికి వెళ్ళడాన్ని ఎలా స్వీకరించాడు? ప్రశాంతంగా, ధర్మబద్ధంగా స్వీకరించాడు. వనవాసం వెళ్ళేటప్పుడు తల్లికి వీడ్కోలు చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ రాముడు. రాముని వనవాసంలో తోడుగా వెళ్ళిన వారు ఎవరు? సీతా లక్ష్మణులు. సీత వనవాసానికి వెళ్ళాలని ఎందుకు పట్టుబట్టింది? భర్త ధర్మమే తన ధర్మమని పట్టుబట్టింది. లక్ష్మణుడు వనవాసానికి ఎందుకు వెళ్ళాడు? ఆన్సర్ అన్న రామునికి సేవ చేయడానికి. రామ సీతలతో లక్ష్మణుడు ఎటు బయలుదేరాడు? వానప్రస్థానికి. ప్రజలు రాముణ్ణి ఎందుకు అనుసరించారు? అతనిపై అపారమైన ప్రేమతో. గంగానది తీరంలో రామునికి ఆశ్రయం ఇచ్చిన వాడు ఎవరు? ఆన్సర్ గుహుడు. నిషాద రాజు అంటారు ఆయనను. గుహుడు రామునికి ఏమి సమర్పించాడు? పడవ మరియు సేవ. సీతారాముల వనవాస ప్రయాణంలో
పడవ నడిపినవాడు ఎవరు? ఆన్సర్ గుహుని యొక్క అనుచరుడు. రాముడు వనవాసంలో మొదట ఏ ఋషిని దర్శించాడు? ఆన్సర్ భరద్వాజ మహర్షి. రామునికి వనవాసానికి తగిన ప్రదేశాన్ని సూచించిన వారు ఎవరు? ఋషులు. రాముడు, సీత, లక్ష్మణుడు ఏ అరణ్యంలో నివసించారు? ఆన్సర్ చిత్రకూటం. దశరథుడు రాముని వల్ల ఎలా మరణించాడు? శోక మృత్యువుతో. అంటే రాముడు తన తండ్రి మాట జవదాటే వ్యక్తి కాదు. సో, ఆయన "నువ్వు రామా ఇలా ఆహ్, నా భార్య ఇలా కోరింది. సో, నువ్వు వనవాసానికి వెళ్ళు ఖచ్చితంగా" అని చెప్పిన వెంటనే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా వెళ్తున్నానన్నా అని చెప్పి ఆయన వెళ్లారనమాట. సో, వెళ్తూ ఒక పక్క కొడుక్కి విషయం ఖచ్చితంగా అంటే ఆ కైకేయి కోరిన వరాలు ఖచ్చితంగా తీర్చాల్సిందే. అలాగని మనస్ఫూర్తిగా చెప్పలేని పరిస్థితి. దానికి రాముడు అర్థం చేసుకొని ఆయన ది ధర్మం ఏంటి? తండ్రి ఏం చెప్తే అది చేయడమే. సో, అది అలా రాముడు వెళ్తున్న సమయంలో అతను ఏడ్చి లాస్ట్‌కి చనిపోతాడనమాట. ఆయన శరీరాన్ని వదిలడం జరుగుతుంది. సో, దశరథునికి మరణానికి ప్రధాన కారణం ఏమిటి? రామ వియోగం. రామ వియోగం. ఆహ్, దశరథుడు మరణించాక రాజ్యపాలన ఎవరికి అప్పగించారు? వశిష్ఠ మహర్షి సూచనతో భరతునికి అప్పజెప్పారు. తర్వాత భరతుడు పట్టాభిషేకం కోసం ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే, భరతుడి పట్టాభిషేకం ఆ సమయంలో పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటున్న సమయంలో భరతుడు ఆ ప్రదేశంలో లేరు. సో, ఆయన తన మామ ఇంట కైకేయి దేశంలో ఆయన ఉన్నారనమాట. భరతుడు అయోధ్యకు వచ్చి ఏం తెలుసుకున్నాడు అంటే, దశరథ మరణం మరియు రామ వనవాసం. తర్వాత భరతుడు కైకేయిని ఎలా నిందించాడు? అధర్మ మార్గం పట్టిందని ని ని నిందించాడు. భరతుడు పట్టాభిషేకాన్ని ఎందుకు తిరస్కరించాడు? సో, ఆన్సర్ రాముడే రాజు కావాలని. భరతుడు రాముని వద్దకు ఎందుకు వెళ్ళాడు? తిరిగి రాజ్యానికి తీసుకురావడానికి. రాముడు రాజ్యాన్ని ఎందుకు తిరస్కరించాడు? తండ్రి మాట, ధర్మాన్ని కాపాడటానికి. భరతుడు రాముని పాదుకలను ఎటు తీసుకెళ్ళాడు? అయోధ్యకు. భరతుడు రాముని పాదుకలను ఎటు ఉంచాడు? సింహాసనంపై ఉంచాడు. భరతుడు ఎక్కడ నివసించాడు? నందిగ్రామంలో. భరతుడు రాముని పాదుకలతో రాజ్యాన్ని ఎలా పాలించాడు? రాముని ప్రతినిధిగా పాలించాడు. అయోధ్యకాండం చివరిగా ఏ సంఘటనతో ముగుస్తుంది? భరతుడు నందిగ్రామంలో నివాసం ఏర్పరుచుకోవడంతో కాండం ముగుస్తుంది. అయోధ్యకాండంలో ప్రధానంగా ఎవరెవరి ధర్మం ప్రతిఫలిస్తుంది? రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు. అయోధ్యకాండం ప్రధాన సందేశం ఏమిటి? ధర్మ నిరత జీవనం, భక్తి, త్యాగం. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే అయోధ్యకాండ పూర్తిగా చదివితే దాదాపు పూర్తిగా చదివితే కాదు, పూర్తిగా అర్థం చేసుకొని మన యొక్క జీవితాలకు అది ఇంప్లిమెంట్ చేసుకుంటే నాకు తెలిసి 85% సూసైడ్స్ ఆగిపోతాయి. అంత పవర్‌ఫుల్ అండి. ఈ అయోధ్యకాండ. నాకు చాలా చాలా ఇష్టమైన కాండ అంటే అయోధ్యకాండ. మిగిలినవన్నీ చాలా ఇష్టమే. బట్ కొంచెం ఎక్కువ ఇష్టం ఏది అంటే అయోధ్యకాండ. ఎందుకంటే ఆహ్, అసలు ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రవచనం అంటే గరికపాటి గారు గాని, నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు గారు గాని, అలాంటి ప్రవచనాలు మీరు అయోధ్యకాండ మీరు వినండి. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఒకానొక స్టేజ్‌లో కళ్ళ నుంచి అలా నీళ్ళొస్తూనే ఉంటాయన్నమాట. అంత పవర్‌ఫుల్ ఉంటదనమాట. అంటే ఒక తండ్రి కొడుకుని పంపించలేడు. కానీ పంపించాల్సిన పరిస్థితి. అండ్ కొడుకు కూడా తండ్రిని వదలలేడు. కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. అండ్ వాళ్ళతో పాటుగా సీతమ్మ ఆమె ఆ ప్రదేశం నుంచి అంతవరకు రాణిగా బతికినామె ఖచ్చితంగా అడవులకు వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు అడవులకు ఇంట్లో వాళ్ళు అంటే సీతమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పలేరు. అలాగని వెళ్ళు అని చెప్పలేరు. సో, అలాంటి పరిస్థితి. అన్నీ సంథింగ్ డైలమాస్ ఉంటాయన్నమాట అక్కడ. అండ్ తర్వాత అక్కడ రాముని తల్లి కౌసల్యాదేవి ఒక పక్క ఆమె కొడుకుంటే విపరీతమైన ప్రేమ ఉంటది. ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ చాలా చాలా బాధాకరమైన
కాండ ఏది అంటే అయోధ్యకాండ. చాలా చాలా బాధగుంటది. అండ్ దీన్ని పూర్తిగా చేసుకొని అండ్ అతను తండ్రి ఒక మాట చెప్తాడు. ఆహ్, అయోధ్యకాండలో చివర్లో అయోధ్యకాండ చివర్లో కాదు. అంటే మధ్యలోనే రాముడితో మాట చెప్తారు. రామా నేను నీకు చెప్పాను కదా! సో, నువ్వేం చేస్తావంటే నన్ను నువ్వు బంధించు. నేను ఇట్లా పట్టాభిషేకం పూర్తిగా అడ్డుకుంటున్న వ్యక్తి అని నన్ను బంధించు. నన్ను బంధించి చెరసాలలో అంటే జైల్‌లో వేయి రామా. జైల్‌లో హ్యాపీగా నిన్ను చూసుకుంటా నా శేష జీవితం గడిపేస్తాను రామా అని చెప్తారనమాట. సో, అంటే కొడుకుని కోసం జైల్‌లో ఉండడానికి కూడా సిద్ధపడ్డాడు తండ్రి. అంత భావోద్వేగాలతో కూడుకున్నది రామాయణం ఇది. సో, చాలా చాలా పవర్‌ఫుల్ ఉంటది. ఒకసారి మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఆహ్, చదవండి. చదవడం కన్నా కూడా నా సజెషన్ ఆహ్, చాగంటి కోటేశ్వరరావు గారి ఒక ప్రవచనం వినండి. చాలా చాలా పవర్‌ఫుల్ ఉంటది. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.